హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే సహస్ర పెళ్లి కొడుకు వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు ఇలా అంటూ ఉంటుంది, బాగానే రెడీ అయ్యావు, పెళ్లి చూపులు అనగానే చాలా అందంగా తయారయ్యావే అని అంటూ సహస్ర అంటే ఆ పెళ్లి కొడుకు సిగ్గుపడుతూ చూస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న వాళ్ళమ్మ ఇలా అంటూ ఉంటుంది, అన్ని పనులు ఏమో కానీ పెళ్లి చూపులు అంటే ఎప్పుడో ఒకసారి కదమ్మా పెళ్ళి అంటేనే, కాబట్టి ఖచ్చితంగా అందంగా తయారవుతేనే బాగుంటుంది, అందుకే తయారు చేశాం అని ఏంటో చెప్పగానే బాగానే ఉందిలే, కానీ నువ్వు ఇలాగే ఉండు, అంతేకాదు అమ్మాయి ఏదో మామూలుగా చూశాను అనుకోవద్దు, చాలా అందంగా ఉంటుంది, అమ్మాయిని చూడగానే నువ్వు ఫ్లాట్ అయిపోవాల్సిందే అని అంటే ఆ పెళ్లి కొడుకు సిగ్గుపడుతూ చూస్తూ ఉంటాడు. అప్పుడు సహస్ర ఇలా అంటూ ఉంటుంది, ఈరోజు జస్ట్ పెళ్లి చూపులు మాత్రమే కాదు, నిశ్చితార్థం కూడా వెంటనే చేసేస్తాను అని అంటే అప్పుడు సరే మేడం సరే అని అంటూ చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉంటాడు. సరే మీరు అక్కడ కూర్చోండి, నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను అని సహస్ర అంటుంది. సరే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి అక్కడ లాన్లో సోఫాలలో కూర్చుంటారు. లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వసుధ ఎదురుగా వస్తుంది. ఏంటి సహస్ర, ఎవరు వాళ్ళంతా అని అంటే లక్ష్మికి పెళ్లి చూపులు అని అంటూ చెప్పగానే వసుధ అలాగే యమున ఇద్దరు వచ్చి నిలబడి అడగటంతో చెప్తుంది కదా సహస్ర, లక్ష్మికి పెళ్లి చూపులు వాళ్ళు చూసుకోవటానికి వచ్చారు అని సహస్ర చెప్పగానే ఒక్కసారిగా వాళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. యమున అంటుంది, లక్ష్మికి పెళ్లి చూపులేంటమ్మా అని అంటుంది. అప్పుడు సహస్ర అంటుంది, పెళ్లి చేసుకోవద్దా లక్ష్మి, లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఎంతకాలం అని ఉంటుంది, అందుకనే తనకు కూడా పెళ్లి చేసి పంపించాలి కదా, అది మన బాధ్యత, అందుకనే పెళ్లి చేయటం కోసం వాళ్ళని నేను రమ్మని చెప్పాను అని చెప్పగానే అప్పుడు యమున బాధపడుతూ తన లక్ష్మికి గతంలో పెళ్లి జరుగుతుంది కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి అంటుంది కదా, మా ఆయన గురించి మీకు ఏమీ తెలియదమ్మా, పాపం ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఆయన ఎంత బాధపడుతున్నారో, ఎలా కృంగిపోతున్నారో నాకు మాత్రమే తెలుసు, అది మీకు తెలియదు కాబట్టి మీరు ఇలా బాధపడుతున్నారు, వదిలేసేయండమ్మా ఆయన గురించి అని లక్ష్మి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని యమున బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. సహస్ర మీరు వెళ్ళండి, నేను లక్ష్మిని తీసుకొని వస్తా అనేసి పైకి గదిలోకి వెళ్తూ ఉంటుంది. లక్ష్మి ఏమో అద్దం ముందు చీర కట్టుకొని రెడీ అయిపోయి కూర్చుని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. సహస్రమ్మ నాకు ఇంత మంచి చీర ఇచ్చారు, వెంటనే ఎప్పుడూ లేనిది ఇప్పుడే రెడీ అవ్వాలని చెప్పి నన్ను బలవంత పెట్టారు, ఎందుకు నా మీద ఇంత కన్సర్న్ చూపిస్తున్నారు, ఎందుకు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు, దీని వెనకాల ఏదో ఉంది, ఎప్పుడూ నా మీద కోపంగా చూపించే సహస్రమ్మ ఇప్పుడు ఈ చీర కట్టుకో, ఇలా ఉండు అలా ఉండు అని నా వెంట పడుతుంది అంటే దీని వెనకాల ఏదో రీజన్ ఉండే ఉంటుంది అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు సహస్ర పైకి వచ్చేస్తుంది. సడన్గా డోర్ ఓపెన్ చేసి లక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సహస్ర ఇలా అంటూ ఉంటుంది, లక్ష్మి వావ్ సూపర్గా ఉన్నావు, చీర చాలా అందంగా కనిపిస్తున్నావు ఈ చీరలో నువ్వు అని అనేస్తుంది. అప్పుడు దగ్గరికి వచ్చేసి అలా చూస్తూ ఉంటుంది. అదేంటి అంత బాగానే ఉంది, ఈ చీర నీకు చాలా బాగుంది, కానీ ఫేస్కి మేకప్ వేసుకోలేదు కదా, నేను వేస్తానుండు అని సహస్ర మేకప్ వేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి ఇలా అంటుంది, సహస్రమ్మ మీరు ఎందుకు ఇలా నన్ను రెడీ చేస్తున్నారో నాకు తెలియట్లేదమ్మా, నేను తర్వాత ఈ చీర కట్టుకుంటాను అన్న ఇప్పుడే కట్టుకో అని చెప్పారు, కానీ ఇప్పుడు మళ్ళీ మేకప్ అంటున్నారు, ఈ పౌడర్ వేస్తున్నారు, ఎందుకమ్మా ఎందుకు ఇలా చేస్తున్నారో చెప్పమ్మా అని అంటూ లక్ష్మి అడుగుతుంది. అప్పుడు సహస్ర అంటుంది, చూడు లక్ష్మి, నీకు ఒక సిస్టర్గా నీకు తోడుగా ఉండాలి అనుకుంటున్నాను, నేను ముందుకు నడిపించాలి అనుకుంటున్నాను, ఒంటరిగా ఎంతకాలం ఇలా ఉంటావు చెప్పు, అందుకనే నీకంటూ ఒక తోడు నీడ చూపించాలి అనుకుంటున్నాను, అందుకనే ఇలా చేస్తున్నాను అని సహస్ర చెప్తుంది. అంటే నాకు నువ్వు ఏం చెప్తున్నావో అర్థం కావట్లేదమ్మా అని అంటే నాకు తెలుసు నీకు అర్థం కాలేదని, సరే ఒక కథ చెప్తాను విను అని అనగనగా ఒక అడవి, ఆ అడవిలోకి ఒక పక్షి ఎగురుకుంటూ వచ్చింది. మిగతా పక్షులన్నీ ఉన్న ఆ పక్షి వచ్చింది. పాపం దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. అలాంటిది ఆ పక్షి ఎన్ని రోజులని అక్కడ ఒంటరిగా పోరాడుతుంది, అందుకని ఆ పక్షికి జంట పక్షిని చూసి దాన్ని అలా పంపించేద్దాము అనుకుంటున్నా అని అంటే ఈ కథ నాకెందుకు చెప్తున్నారమ్మా అని లక్ష్మి అంటుంది. అప్పుడు సహస్ర అబ్బా ఇంత క్లియర్గా ఇంత మంచి కథ చెప్పినా నీకు అర్థం కావట్లేదా అని సహస్ర అంటుంది. అప్పుడు లక్ష్మి నాకు అర్థం కాలేదమ్మా, సరే నన్నెందుకు రెడీ అవ్వమని చెప్తున్నారో చెప్పండమ్మా అని ఏంటో చెప్పేసరికి అప్పుడు సహస్ర ఇలా అంటుంది, చూడు కిందకి పద, నీకు నేను ఎందుకు రెడీ అవ్వమన్నానో తెలుస్తుంది అనేసి లక్ష్మిని తీసుకొని బయటికి వచ్చేస్తూ ఉంటుంది. లక్ష్మి ఏమో అలాగే చూస్తూ టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటుంది. లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. బయటికి వస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ.
ఇక్కడేమో పద్మాక్షి కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. మీరు మా దగ్గర వాచ్మెన్గా చేస్తున్నారంట కదా అంటే, అవునమ్మా మేడం మంచి సంబంధం చూస్తానని చెప్తే ఇక్కడికి వచ్చామంతే అని అనేసరికి, మంచి సంబంధమేలే మీరు హ్యాపీగా ఉండొచ్చు అనేసి తీసుకొస్తుందిలే అని చెప్తూ ఉంటుంది పద్మాక్షి. అప్పుడే సహస్ర లక్ష్మిని తీసుకొని వస్తూ ఉంటుంది. యమున వసుధ ఇద్దరు బాధగా చూస్తూ ఉంటారు. అప్పుడు సహస్ర అలా వచ్చేసి లక్ష్మిని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడుతుంది. లక్ష్మి కూర్చో అనేసి. అప్పుడు ఇక్కడేమో విహారీ ఆఫీస్లో ల్యాప్టాప్ ముందు పెట్టుకొని ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు తను వర్క్ చేసుకుంటూ ఉండగానే వేరే వాళ్ళు వచ్చేసి, సార్ మీటింగ్కి అన్ని ఏర్పాట్లు చేసేసాము, మీరు రావటమే ఆలస్యం అంటే, వస్తున్నా పద అని విహారీ ఫోన్ అక్కడే మర్చిపోయి మీటింగ్కి వెళ్ళిపోతాడు. హడావిడిగా ఫోన్ అక్కడే తన రూమ్లోనే వదిలేసి వెళ్ళిపోతాడు. సహస్ర ఏమో ఇక్కడ లక్ష్మిని ఇలా అంటూ ఉంటుంది, ఇదిగో అమ్మాయి అని చెప్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు చూసి చాలా బాగుంది అని అంటారు. అలా అంటే ఇంకా చాలా మంచిది కూడా, చాలా బాగా పనిచేస్తుంది కూడా అని సహస్ర చెప్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి అసలు వాళ్ళ గురించి అని అంటూ చూస్తూ ఉంటే అప్పుడు పద్మాక్షి సహస్ర ఇద్దరు చెప్తూ ఉంటారు, అబ్బాయి కూడా చాలా మంచోడు లక్ష్మి, ఆ అబ్బాయికి మా దగ్గరే వాచ్మెన్గా చేస్తున్నాడు, 16,000 జీతం, అలాగే వాళ్ళ అమ్మ నాన్న అందరూ బాగానే ఉంటారు, చాలా బాగుంటారు, వాళ్ళంతా కలిసిపోవచ్చు అని అంటూ సహస్ర చెప్తే, వాళ్ళ గురించి నాకెందుకు చెప్తున్నావమ్మా అని లక్ష్మి అంటే, అయ్యో లక్ష్మి నీకు ఇంకా ఎంత చెప్పినా అర్థం కాదేంటి, ఆ అబ్బాయి నిన్ను చూసుకోవటానికి వచ్చాడు అని చెప్పగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు నాకు పెళ్లి చూపులు ఏంటమ్మా అని అంటే, ఏ పెళ్లి చేసుకోవా, నీకే పెళ్లి చూపులు ఇప్పుడు అబ్బాయికి, అబ్బాయి నువ్వేదైనా మాట్లాడాలి అంటే మాట్లాడుకో అని అంటే, ఇంకా అప్పుడే లేచి లక్ష్మితో ఇలా అంటూ ఉంటాడు, మీరు చాలా బాగున్నారు, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నాకు 16,000 జీతం, మంచిగా బతకొచ్చు, మేడం వాళ్ళ వాచ్మెన్గానే నేను చేస్తున్నాను, నాతో పాటు మనం అక్కడ రెంట్కు ఇల్లు తీసుకున్నాము, అక్కడ అమ్మ నాన్న నేను పెళ్లి చేసుకున్నాక నువ్వు అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తూ ఉంటాడు. లక్ష్మి బాధగా ఆలోచిస్తూ ఉంటుంది, కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి అంటుంది, అమ్మ సహస్రమ్మ ఈ పెళ్ళి ఇవి అని వద్దమ్మా, నాకు ఇష్టం లేదు అని చెప్పగానే, ఏంటే ఇష్టం లేదని చెప్తున్నావు, పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉంటావా, అయినా ఎంతకాలం ఉంటావు, నీకు సపోర్ట్ చేయాలనే కదా, నీకు హెల్ప్ చేద్దామనే కదా నీ గురించి మేము ఆలోచించి ఇదంతా చేస్తున్నాం అంటే, అది కాదమ్మా అని లక్ష్మి అంటూ ఉంటే పద్మాక్షి కోపంగా, ఏంటే రెచ్చిపోతున్నావు, వింటున్నాం కదా అని కథలు చెప్తున్నావా, ఇంకా ఎంతకాలం నిన్నులో చూస్తూ భరించాలి, వాడిని పెళ్లి చేసిస్తే నీ లైఫ్ నీకు సెటిల్ అవుతుంది, మాతో ఈ గొడవలు ఈ పంచాయతీలు ఉండవు, ఎందుకు నీకు పెళ్లి చేస్తున్నాం కదా, అన్నీ తల మీద పెట్టుకొని నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నాం కదా నిన్ను, అందుకే మళ్ళీ ఇలా అడ్డు చెప్తున్నావు అని పద్మాక్షి అరుస్తుంది. అప్పుడు సహస్ర అంటుంది, కూర్చో లక్ష్మి, ఆ అబ్బాయి నీతో మాట్లాడాడు కదా, నువ్వు కూడా ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడు అని అంటే, అప్పుడే సహస్ర అలా చూస్తూ చెప్పగానే లక్ష్మి బాధగా ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది. యమున అంటుంది, సహస్ర అని అంటే, వసుధ అప్పటికి కాఫీ తీస్తుంది, చూడు లక్ష్మి అదిగో నీ కాబోయే భర్తకి మీ అత్త వాళ్ళందరికీ కాఫీ ఇచ్చేయి అని అంటూ చెప్పగానే అప్పుడు అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది. యమున అంటుంది, సహస్ర ఒకసారి ఇలా రామ్మా, నువ్వు లక్ష్మి నువ్వు కూడా రా అని యమున అంటుంది. అలా అంటే అప్పుడు ఏంటత్తయ్య ఇది అయిపోయి ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత వెళ్దాం అని సహస్ర అంటుంది. వెంటనే లేదు ఒకసారి నువ్వు ఇలా రామ్మా లక్ష్మి నువ్వు రా అని లక్ష్మి చెయ్యి పట్టుకొని యమున పక్కకి తీసుకెళ్ళిపోతుంది. సహస్ర కూడా అత్తయ్య అత్తయ్య అని వెనకాల పరిగెత్తుకొని వెళ్తుంది. అలా వెళ్ళేసరికి ఇంకా అప్పుడు యమున ఇలా అంటుంది. సహస్ర వచ్చి ఏంటత్తయ్య ఎందుకు తనని అలా తీసుకొచ్చేసావు మధ్యలో అని అంటూ ఉంటే, అమ్మ సహస్ర పెళ్ళి చూపులు నువ్వు తనకు సహాయం చేయాలి అనుకుంటున్నావు, తనకి ఒక జీవితాన్ని ఇవ్వాలి అనుకుంటున్నావు, అందులో తప్పులేదు, కానీ లక్ష్మికి ఈ పెళ్ళి ఇష్టం ఉందా లేదా తెలుసుకోవాలి కదమ్మా అని అంటే, తెలుసుకోవడానికి ఏముంది, దాని బతుక్కు ఇంతకంటే గొప్ప సంబంధం వస్తుందా, వాడు వాచ్మెన్ 16,000 జీతం, ఇంతకంటే ఏం కావాలి అని అంటూ సహస్ర అంటుంది. అప్పుడు అలా చూస్తూ లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. యమున అంటుంది, లేదమ్మా పెళ్ళి చేయటం తప్పు అని నేను అనట్లేదు, కానీ తనకి నచ్చినప్పుడే చేయాలి, తను ఇష్టం వచ్చినప్పుడే చేసుకోవాలి అని అంటే, చూడు నువ్వు అనవసరంగా ఎక్కువ మాట్లాడొద్దు అత్తయ్య, తనకి పెళ్లి చేసేయాలి అని చెప్పి మేము నిర్ణయం చేసుకున్నాం, తనకి పెళ్లి చేయాల్సిందే, లేకపోతే ఇంట్లో లేని గొడవలు జరుగుతున్నాయి తెలుస్తుంది కదా అని సహస్ర సీరియస్గా అరుస్తుంది. లక్ష్మి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. సరే అమ్మా నువ్వు పెళ్లి చేయాలి అనుకుంటున్నావు, కనీసం విహారికైనా ఒక మాట చెప్పాలి కదా, మన ఇంట్లో ఇంత జరుగుతున్నప్పుడు వాడితో ఎందుకు చెప్పవు నువ్వు, నేను వెళ్ళి ఫోన్ చేస్తానుండు అని వెళ్తుంది. సహస్ర వద్దత్తయ్య వద్దు అని అంటూ ఉన్నా సరే
యమున వెళ్ళిపోయి ఫోన్ తీసుకొచ్చి విహారికి ఫోన్ చేస్తూ ఉంటుంది. సహస్ర కంగారు పడుతూ ఉంటుంది. సహస్ర ఇలా అనుకుంటుంది, అమ్మో బావగాని ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేశాడు అంటే మళ్ళీ ఏం చేస్తాడో, ఏం గొడవ చేస్తాడో అని చెప్పి అనుకుంటూ సహస్ర కంగారుగా చూస్తూ ఉంటుంది. యమున ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. కానీ విహారీ ఫోన్ తన రూమ్లో మర్చిపోయి మీటింగ్ హాల్కి వెళ్ళిపోతాడు కదా, ఇంక తను ఫోన్ లిఫ్ట్ చేయడు. అది చూసి యమున ఇలా అనుకుంటూ ఉంటుంది, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే విహారీ అనుకుంటే సహస్ర అమ్మయ్య ఇది చాలా నాకు అనుకుని, చూడండి అత్తయ్య మీరు అనవసరంగా గొడవ చేస్తున్నారు, ఈ గొడవ అంతా వద్దు వదిలేసేయండి, లక్ష్మి పద అని అంటే యమున అంటుంది, ఆగు సహస్ర ఎందుకు అలా చేస్తున్నావు అని అంటే, చూడు లక్ష్మి నువ్వు మా అత్తయ్యని పట్టుకున్నావంటే ఏ పని అవ్వదు, మా అత్తయ్య వెనకాల వెళ్ళిన వాళ్ళు ఎవడూ బాగుపడ్డు, ఈ ఇల్లు కూడా అంతే అంత నాశనం అయిపోయింది, చివరికి మా మావయ్య కూడా చేసుకున్నందుకు మావయ్య కూడా పోయాడు అని అంటే, సహస్ర అని ఒక్కసారిగా యమున కోపంగా గట్టిగా అరుస్తూ చెయ్యెత్తుతుంది కొట్టడానికి. సహస్ర భయపడుతూ చూస్తూ ఉంటుంది. వెంటనే పద్మాక్షి అక్కడికి వచ్చేసి యమున అని గట్టిగా అరుస్తుంది. యమున సైలెంట్ అయిపోతుంది. చెయ్యి అలాగే ఎత్తి ఉంచడం చూసి పద్మాక్షి, ఏంటి నా కూతురు మీదకే రేస్ అవుతున్నావా, నా కూతురు మీదకి కొట్టడానికి చెయ్యి కూడా ఎత్తావా అంటే ఆ చెయ్యి కిందకి దించుకుంటూ ఉంటుంది యమున. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది, నీకెంత ధైర్యం నా కూతురి మీదకి ఇలా చెయ్యెత్తుతావా అని అనేసరికి ఇక అప్పుడే, అది కాదు చూడు సహస్ర, మాటలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు, ముఖ్యంగా నా భర్త గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు, నేను తట్టుకోలేను అని యమున అంటుంది. సహస్ర సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.